చిన్నమ్మేటి ఇల్లంతా పాత బస్ స్టాండ్ లా మార్చేసింది. ఈ చెత్త డబ్బాకేమో ఒక కొత్త కుర్చీ, ఈ డబ్బాకేమో ఒక మిక్సీ కొత్తది, ఇంకా ఈ పెద్ద కవర్కేమో ఒక గ్రైండర్, ఇంకా ఈ చిన్న కవర్కేమో ఒక అద్దం, ఈ డొక్కి సైకిల్కి మేకప్ కిట్. సినిమా ఓ సినిమా వచ్చినావన్నా? దాన్నా నీకోసమే చూస్తాండా. ఇంత లేట్ అయినదేమి? సామాన్లు తెచ్చినవా? ఏమేం సామాన్లు ఉన్నాయి నీ దగ్గర? ఓ సినిమా ఎవరనుకుంటున్నావు? నాను జోగినాయండి. నువ్వా? నేను ఇంకా పాత ఇనుప సామాన్లుడనే అనుకున్నా. ఏదైనా సినిమా నీకు? నేను నీకు పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తానా? మరి ఏం చేయమంటావున్నా? పొద్దుటి నుంచి ఈ చెత్త కవర్లకు ఈ పాత సామాన్లకు కాపలా కాస్తా కూసున్నా. సడన్ గా ఎవరో పిలిచినట్లు అనిపిస్తే ఆ చెత్త బండి అయిపోయి వచ్చినాడు అనుకున్నా. పాత ఇనుప సామాన్లు ఏంటి, కొత్త సామాన్లు ఏంటి, అసలు చెత్త అంతా ఏంటి? కొత్త స్కీమ్ వచ్చింది నా, నీకు తెలుదు? కొత్త స్కీమా? ఏంటది? పాత సామాన్లకు చెత్తకు కొత్త సామాన్లు ఇస్తారంటన్నా. అది కొత్త స్కీమ్ ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నదే కదా. అదే ఆ ఐడియాతోనే ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టినారున్నా. ఓయ్ అమ్మో, ఇక్కడ ఒక ఎర్ర చెత్త డబ్బా ఉండాలా? నేను ఇందాక లోపలికి పోయి వచ్చేసరికి ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు. ఖచ్చితంగా ఆ పక్కింటి కొండ ముచ్చిది రాధికనే ఎత్తుకుపోయి ఉంటది. అసలు నీ చెత్త డబ్బా ఎవరు ఎత్తుకెళ్తారు? ఎందుకు ఎత్తుకెళ్తారు? నీకు తెలుదున్నా? ఆ చెత్త డబ్బాకు కనీసం ఒక స్టీల్ డబ్బా అయినా వచ్చేది. దాని కళ్ళన్నీ నా చెత్త మీదే ఉన్నాయి. ఏంటి సిన్నమ్మా ఈ తొక్కలో చెత్త పంచాయతీ? నో, నీ దగ్గర ఏమైనా పాత ఇనుప సామాన్లు చెత్త కవర్లుంటే పారేయకున్నా, నేను వచ్చి తెచ్చుకుంటా. అయినా మా ఇంట్లో చెత్త నువ్వేటి చేసుకుంటావు సిన్నమ్మా? ఊరికే వద్దులేన్నా, నీకో స్టీల్ ప్లేటు 2 స్పూన్లు ఇస్తాలేన్నా. అసలు ఈ చెత్తకు పాత సామాన్లకు కొత్త సామాన్లు ఎవరు ఇస్తారు అసలు? ఇంకెవరిస్తారున్నా? మా బాబు గారే ఇస్తారంట. కావాలంటే ఇనో పారి. రేపు ఎల్లుండో మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి. మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నో, చూసినావా? ఇంకా ఏమన్నాడో చూడు. మీరేది పారేయకుండా ప్లాస్టిక్ డబ్బాలు గాని అన్ని అక్కడ పెట్టండి. ఇప్పుడు అర్థమైనదా? అందుకే వారం రోజుల సంధి ఈ చెత్తంతా బయట పారేయకోకుండా ఇంట్లోనే దాచి పెడతాండా. ఆ చెత్త వాహనాలు వచ్చే వరకు నువ్వు ఇలాగే చెత్త కుప్పల మధ్యలో కూర్చుంటావా? నేనైతే వాకిల్లోనే పెట్టుకున్నా. పక్కింటి చుంచుమా ఉందిలే లక్ష్మి, బెడ్రూమ్ లో కిచెన్ లో కూడక చెత్త కవర్లు దాచుకుంది, తెలుసునా నీకు? ఊరికొస్తానమ్మా నువ్వు నీ చెత్త కబుర్లు. ఆ బాబు గారు పంపించే చెత్త వాహనాలు వచ్చే వరకు ఈ చెత్తలోనే కూర్చుంటే మొత్తం ఇల్లంతా గబ్బులేసిపోయి రోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఆ బండ్లు రావన్నా? అవి వచ్చినప్పుడు ఇద్దుగాని ముందు ఆ చెత్త అంతా తీసేసి ఇల్లంతా నీట్ గా కడుక్కోసానమ్మా. ఓయమ్మో, రేపో ఎల్లుండా వాహనాలు వచ్చి చెత్త తీసుకొని కొత్త సామాన్లు ఇస్తామంటే నిజమే అనుకుని ఇంట్లోనే దాచుకుంటి. బా, ఇప్పుడు ఇల్లంతా కడుక్కోవాలా? తొందరపడి కోయిలు ముందే కూసినట్లు మా చిన్నమ్మ బాబు గారు మాటలిని చెత్తంతా పోగేసుకొని కూకుంది. చిన్నమ్మ కాదు, చాలా మంది నాయకులు చెప్పింది వీజుగా నమ్మేస్తారు. అది మరి పరిస్థితి.